వైసీపీ అనగానే జగన్ తర్వాత స్ఫురించే పేరు ఏదైనా ఉందంటే అది సజ్జల మాత్రమే. సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా జగన్ సర్కార్ తీసుకునే ప్రతి అడ్డుగోలు నిర్ణయాన్ని మీడియాకు వివరించడానికి ముందుకొచ్చే సజ్జల ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించడంలో, వాటి తప్పులు బేరీజు వేయడంలో తగుదనమ్మా అని ముందుంటారు. ఆయన వ్యవహారం నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదు అన్నట్లుగా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో ఓట్లు ఉన్న వారంతా తెలుగుదేశం సానుభూతి పరులే. అటువంటి వారి ఓట్లు తొలగించాలంటూ గొంతు చించుకున్న సజ్జల దొంగ ఓట్ల విషయంలో అందరికంటే ముందుంటారని ఇప్పుడు సందేహాలకు అతీతంగా తేలిపోయింది. ఆయన ఒకడికే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి ఏపీలోనే 2 ఓట్లు ఉన్నాయని తేలిపోయింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ లోని సలహారావు దొంగ ఓట్ల విషయంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి భార్య, అలాగే సజ్జల కుమారుడు, వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి, ఆయన సతీమణికి పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో ఓట్లున్నాయి. ఈ విషయాన్ని ఆధారాలతో సహా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై సజ్జల స్పందన చాలా పేలవంగా, బాధ్యతారహితంగా ఉంది. తన కుటుంబానికి మంగళగిరిలో మాత్రమే ఓటుందని చెప్తూ పొన్నూరులో ఓట్లు తొలగించే ఉంటారని దాటవేయడం చూస్తుంటే ఆయనకు తెలిసే ఉద్దేశపూర్వకంగానే 2 చోట్ల ఓట్లు నమోదు చేయించుకున్నారు అన్న అనుమానాలు బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. మామూలుగా అయితే రాజకీయ నాయకులు ఇటువంటి ఆరోపణలు వస్తే మీడియా ముందుకొచ్చి ఖండించడమే కాకుండా ఆ ఆరోపణలు వాస్తవ దూరం అని చెప్పేందుకు ఆధారాలను కూడా బయట పెడతారు. కానీ సజ్జల మాత్రం పొన్నూరులో తన కుటుంబం ఓట్లు తొలగించేశారు అనడానికి ఎటువంటి ఆధారాలు బయట పెట్టలేదు. అంతేకాకుండా ప్రస్తుతం తాను ఉంటున్న రెయిన్ ట్రీ కాలనీ రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్ ట్రీ అపార్ట్మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోనూ, మరోవైపు ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని, ఓట్ల చేరిక సమయంలో 2 నియోజకవర్గాల్లోనూ తన కుటుంబం ఓట్లు నమోదై ఉంటాయని వివరణిస్తూ విషయం తెలియగానే పొన్నూరు నుంచి ఓట్లు తొలగించాలని గత నెల 31న దరఖాస్తు చేశామని, తొలగించేసుంటారనే భావిస్తున్నారని వివరణకు ఇచ్చుకున్నారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికీ సజ్జల కుటుంబానికి 2 నియోజకవర్గాల్లోనూ ఓట్లు ఉన్నాయని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారు. దీంతో రాష్ట్రంలో దొంగ ఓట్ల దందా అంతా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరుగుతోంది అన్న విమర్శలకు బలం చేకూరినట్లయింది.